బంగ్లాదేశ్తో జరగనున్న 2 టెస్టుల సిరీస్లో మొదటి టెస్టుకు భారత్ జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ సిరీస్తో రిషబ్ పంత్ సుదీర్ఘ ఫార్మాట్లో తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. 634 రోజుల తర్వాత రెడ్ బాల్ క్రికెట్లోకి అడుగుపెడుతున్నాడు. రిషబ్ పంత్ తన చివరి టెస్ట్ మ్యాచ్ను బంగ్లాదేశ్తో 2022లో డిసెంబర్లో ఆడాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ టెస్ట్ ఆడటం ఇదే తొలిసారి. రిషబ్ పంత్ ఐపీఎల్ 2024లో 13 మ్యాచ్ల్లో 446 పరుగులు చేసిన తర్వాత టీ20 వరల్డ్ కప్కు సెలెక్ట్ అయ్యాడు. అనంతరం శ్రీలంకతో వన్డే సిరీస్ కూడా సెలెక్ట్ అయ్యాడు. తాజాగా బంగ్లాదేశ్ సిరీస్తో అన్ని ఫార్మాట్లో పునరాగమనం కూడా చేయనున్నాడు. దులీప్ ట్రోఫీలో ఇండియా బి తరపున సెకండ్ ఇన్నింగ్స్లో పంత్ ధనాధన్ ఇన్నింగ్స్తో సెలెక్టర్లను ఇంప్రెస్ చేశాడు. ఇక రిషబ్ పంత్ ఉండడంతో తెలుగు కుర్రాడు వికెట్ కీపర్ కేఎస్ భరత్ టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. పంత్తో పాటు వికెట్ కీపర్గా ధ్రువ్ జురేల్ ఎంపికయ్యాడు. ఇక కేఎల్ రాహుల్ కూడా జట్టులో ఉన్నాడు. అయితే కేవలం బ్యాటర్గానే కొనసాగనున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్లో సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్ తన స్థానాన్ని కాపాడుకున్నాడు. అయితే దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్ జట్టులో చోటు కోల్పోయారు. ఇక టీంలో ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే ప్రధాన మార్పులే కనిపించాయి. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్తో పాటు ఆకాశ్ దీప్, ఎస్ దయాల్ జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఆకాశ్ దీప్ దులీప్ ట్రోఫీలో ఏకంగా 9 వికెట్లు పడగొట్టాడు అండ్ బ్యాటింగ్లోనూ రాణించాడు. ఇక బంగ్లా సిరీస్లో ఎలా రాణిస్తాడో చూడాలి మరి. ఇక స్పిన్నర్లుగా అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఎంపికయ్యారు. ఇక బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు ఎంపికైన టీమిండియా జట్టు చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ కెప్టెన్, యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ధ్రువ జురేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, ఎస్ దయాల్. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ స్టార్ట్ కానుంది. తొలి మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది.